హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏమప్ప వ్లాగ్ అంటే పిజ్జా చేస్తాము అని అనుకున్నాము. ఫస్ట్ టైం పిజ్జా చేస్తాను అనేది యూట్యూబ్లోనే చూసినాను. ర్యాండమ్ చేస్తాము, ఎట్లా చేస్తానని చూపిస్తాను. బాగా వస్తే మీరు చేసుకొని తినండి, బాగా కాకపోతే చేసుకొని తినొద్దండ. చూడండి, ఫస్ట్ మైదా 1 కప్పు, ఆమెకి షుగర్ పౌడర్స్ వేసుకోవాలా. షుగరు ಮತ್ತು సాల్ట్, గీ, ఆమెకి కర్డ్ వేసుకొని నీళ్ళు వేసుకోకూడదు, కర్డ్ వేసుకొని కలుపుకోనాలా. సాఫ్ట్గా మన పూరి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోనాలా. కలుపుకొని అయినాక చూడండి బాగా మిక్స్ చేసుకొని స్పూన్లా ఫస్ట్ మిక్స్ చేసుకొని ఆమె చేతిలోనే కలుపుకొని, అది స్పూన్లో నీట్గా కలుపుకొని కలదు. ఇదే మాదిరి మిక్స్ చేసేది ఉంటుంది కదా మిక్సర్, అదే మాదిరి ఉంటే మీరు దాంట్లోనే కలుపుకోవడం. మా ఇంట్లో లేదు, సో నేను చేతిలోనే కలుపుతూ ఉన్నాను. అది బాగా స్పాంజ్ ధర వచ్చింది. అయినాక 30 minutes ఇడిచేసి నెక్స్ట్ ఏమప్ప అంటే చూడండి, నేను స్పాంజ్ ధర చూపిస్తాను. ఇట్లా రావాలా మిక్చర్. టమాటో, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, గార్లిక్, టమాటో, తెల్లగడ్డ, ఎర్రగడ్డ ಮತ್ತು ఇది ఇంకా కొంచెం కమ్మిగానే తీసుకోండి. పేస్ట్ చాలా మీకు ఎంత పేస్ట్ కావాలనో అంత సాస్ ధర వేసుకోనికి. దాని దగ్గర ఇప్పుడు నేను శుంఠి వేయలే. శుంఠి మీరు ఉంటే వేసుకున్నా, మా ఇంట్లో లే, సో నేను వేయలే. ఆమెకి నెయ్యి వేసుకొని ఇది చీజ్ వేసుకునే తర గట్టిగా చీజ్ వేసుకునే తర దానికి కొంచెం నెయ్యి వేసుకొని మైదా వేసుకున్నారా 1 స్పూన్. కొంచెం అది బాగా ఫుల్ మిక్స్ అయినాక మిల్క్ వేసుకున్నారా. మనకు కొంచెం గట్టిగా రావాలా, మీడియంగా గట్టిగా రావాలా. ఫుల్ గట్టిగా వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు ముందు చూస్తారు, మాది అట్లే అయింది. ఇది చూసుకోండా, గట్టిగా రాకూడదు, కొంచెం నీళ్ళుగా ఉన్నట్లే ఆఫ్ చేసిరండి. గట్టిగా వస్తే బాగా వచ్చేది. ఫుల్ గట్టి కాదు, మీడియంగా గట్టి. పాలు వేసుకొని ఇంకా కొంచెం పాలు కావాలనిపిస్తుంది, పాలు ఇంకా కొంచెం వేసుకొని ఆమె కాపాక దాన్ని ఉడికేకి పెట్టిడాలి. దానికి ఏమి ఎక్కుదు, ఉప్పు ఏమీ ఎక్కుదో, ఉత్తు నీళ్ళు వేసేసి ఉడికేకి పెట్టిడాలి. ఉడికేకి పెట్టేసి ఆమె మిక్సీకి వేసుకొని 5 minutes అది ఉడకాలి. అది స్మెల్ రాకూడదు, పచ్చి స్మెల్. 5 minutes ఉడికింది. అయినాక దాన్ని మిక్సీ జార్కి వేసుకోవాలా. ఇది చూడండి గట్టిగా వస్తుంది, అట్లా బుడ్లు వస్తే సిమ్లానే పెట్టుకొని పాలుది పచ్చి స్మెల్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండండి. చూడండి అట్లా బుడ్లుగా రావాలా. నెయ్యి కొంచెం కమ్మి వేసుకోండి, అర్ధం స్పూన్ వేసుకోండి చాలు. ఆవిడ బాగా మిక్చర్ వస్తుంది. చూడండి కరెక్ట్గా వచ్చాయి. ఈ టైంలో ఆఫ్ చేసేస్తే సరిపోతుంది, అది ఆరితే గట్టి వచ్చేస్తుంది. నేను ఆఫ్ చేయలే, ఇంకా కొంచెం గట్టి చేసినాను. అది లాస్ట్లో ఏమైందంటే కొంచెం చాలా గట్టి అయిపోయింది, అది పూసే కూడా కాలేదు. ఇంక నుంచి ఆవిడే చూపిస్తుంది కదా, ఆవిడ ఆఫ్ చేసుకునేదండ, ఈవిడ ఆఫ్ చేసుకున్నదండ. ఇది చాలా గట్టి అయిపోయాయి చూడండి, ఆవిడనే ఆఫ్ చేసుకొని ఉండే నేను. ఆమెకి అది ఆరింది. అయినాక మిక్సీ జరికేసుకొని రుబ్బుకొని చూడండి, నున్నగా రుబ్బుకొని ఆమెకి కొంచెం బండ్లు పెట్టుకొని నూనె పోసుకొని 1 స్పూన్ కారం పొడి, ఇది ఆ పేస్ట్ ఉండే కదా, ఆ పేస్ట్ ఎత్తేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాలా. ఫ్రై చేసుకొని అయినాక దానికి కొంచెం షుగరు ಮತ್ತು షుగర్ పౌడర్ ఉంటుంది కదా 1 స్పూను, 1/2 స్పూను సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆమెకి చూడండి ఆవిడే ఇడ్చుకుంటుంది కదా 30 minutes. దాన్ని ఎత్తేసి పిజ్జా మనం ಯಾವ షేప్లో రౌండ్ షేప్లో ఉంటుంది, రౌండ్ షేప్లో తీసుకొని ಮತ್ತು మందుగా ఉంటుంది కదా మందుగానే తీసుకోండా. మన ప్యాన్ ఎంత తెలుపు ఉంటుందో అంత తెలుపు రౌండ్ షేప్గా తీసుకోండా. ఆమె ప్యాన్కి కొంచెం నూనె పూసుకొని ప్యాన్లో వేసుకొని ప్యాన్ ఎంత రౌండ్ ఉందో అంత రౌండ్గా ఎత్తుకుండా ఆమెకి చాకులా తూటి పెట్టుకుండా, పోరుకుంటే పొరకులా పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను చాకులోనే పెడతా ఉన్నాను. చాకుల అది లోపల అబంతా తరకారీ అంతా ఉడకలా కదా, సో దానికి తూట్లు పెట్టాలా. తూట్లు పెట్టింది అయినాక చూడండి టమాటో పేస్ట్ వేసుకుంటుంది కదా, అది పేస్ట్ వేసుకొని బాగా నేను ఏం శైలి వేస్తున్నానంటే నీట్గా పొట్టేళ్ళు, లేకపోతే స్పూన్లో వేస్తే తలానికంతా పుట్టలే కదా, దానికి చేతిలో వేస్తున్నాను. ఏమి అనుకున్నదండ, మీ ఇంట్లో బ్రష్ ఉంటే బ్రష్లో వేసుకోండి. చూడండి ఇదే నేను చెప్పింది. చూడండి పూసే కూడా అవుతలే, అది నీట్గా కూకోనాల దానిపైన అట్లే
అది మిక్స్ కాకూడదు, నాది మిక్స్ అయిపోయింది. దానికే నీళ్ళుగా ఉంటే దానిపైన వేస్తే అది కూకుంటుంది కదా, అవుట్ గట్టి వస్తుంది. నాది గట్టి రాలే. డెకరేషన్కి క్యాప్సికము, మీ ఇంట్లో తరకారీ ఏమేమి ఉంటే అదంతా వేసుకోవచ్చు. క్యాప్సికము, క్యారెట్, నేను క్యారెట్ వేసుకుంటేను బాగుండు. మా ఇంట్లో క్యారెట్ ఉండలే, సో నేను వేసుకోలే. ఇది టమాటో, ఆనియన్ ಮತ್ತು ఇది క్యాప్సికమ్, మీకు డెకరేషన్ ఎట్లా కావాలో మీరు అట్లా చేసుకోండి. లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ ఉంటుంది కదా, దాన్ని ఉదిరిచ్చిరండి, కారానికి బాగుంటుంది. అంతే. ఇప్పుడు చూడండి, దాన్ని అంతా వేసి ఒక పెనం పెట్టిడాల. పెనం పెట్టేసి 5 minutes చూసేసి పెనం అయినాక సిమ్లో పెట్టేసి అది పెనం పైన పెట్టాల. చూడండి, ఇప్పుడు 5 minutes చూసి అయితే కాలే, కరెక్ట్గా 30 minutes ఉడకాల. 30 minutes ఉడికితే కరెక్ట్గా ఉంటుంది. చూసి ఇంకా అది చాకు కంటుతూనే ఉండే. తలంలో ఏమో బాగా ఉడుకుండే, పైన వెజిటేబుల్స్ ఉంది కదా అది ఇంకా ఉడుకుతూ ఉండే. ఆమెకి చూసిపోతుంది అంతా చేసింది. చూడండి, మా మామకి ఇస్తుంది. మా మామ బాగుందమ్మా అనే మా గగనకి ఇస్తుంది. మా గగనను బాగుంది అని చెప్పే. వీడు తింటేమంటే పెంటాస్టిక్ అంటూ ఉండే. దానికి సరే అని నేను తింటుని, నాకే బాగానే అనిపించే. అంత ఒకటేం బాగలేదు అనేది నాకు రూమ్ షీషే తినలే. దాని చేతిలో ఐస్ క్రీమ్ ఉండే, దానికి సో రూమ్ షీషే తినలే. మీకు ఇష్టమైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ లాట్స్ ఫ్రెండ్స్.